హలో అండి, వెల్కమ్ టు న్యూస్. గీతూ రాయ్ నుంచి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అలా అంత ఈజీగా ఎలా అబద్ధం ఆడేశారండి, నాకు అర్థం కావట్లే. అలేకి చిట్టి పిక్కిల్స్ గీతూ రాయలు ఒకేలా మాట్లాడారండి. అసలు బల్ల బుద్ధి స్టాంప్లా మాట్లాడారు. వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటంటారా? ఏముంది, ఒకటే బట్టింగ్ గ్యాప్స్. మొన్న అలేకి చిట్టి పిక్కిల్స్ ఇష్యూ అయినప్పుడు వాళ్ళ అక్క సుమి టాక్స్ లోని ఒక వీడియో రిలీజ్ చేశారు కదా. సో ఆ వీడియోలో అన్ని మాట్లాడుతూ, టాపిక్స్ అన్ని మాట్లాడుతూ, ఈ సిచ్యువేషన్స్ గురించి అన్ని మాట్లాడుతూ, సో దీని గురించి కూడా చెప్పారు. మేమేమి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి జనాలను మోసం చేయలేదే, సో మేము అలాంటి పనులు ఏం చెయ్యలేదు కదా అన్నారు. నేను అది విన్నప్పుడు కూడా సరేలే, వీళ్ళకి పచ్చళ్ళ బిజినెస్, వీళ్ళ రేట్ల గురించి మాట్లాడితే వీళ్ళకి బీపీ పెరిగిపోతుంది, బెట్టింగ్ యాప్స్ వరకు వెళ్ళలేదు అంటే పర్వాలేదు, బయట ఏవో రూమర్స్ అవి వస్తున్నాయి, సో వీళ్ళు ఇంకేముంది అలా అంటారులే అనుకున్నా. ఈరోజు ఇప్పుడు కాసేపు క్రితమే నాన్ వెష్ ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు ముగ్గురు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. సో వాళ్ళు నాకు సిస్టర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి చెప్దాం వద్దా అని ఆలోచిస్తుంటే భగవంతుడే శిక్ష చేసేసాడు కాబట్టి నేను వదిలేశాను అని. వరుసకు చెల్లెళ్ళు అవుతారు కదా, వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు, చెప్పాలా వద్దా నేను ఆ ప్రాబ్లంలో ఉన్నాను. కానీ తల్లైనా తమ్ముడైనా ఎవరైనా బెట్టింగ్ యాప్ చేస్తే ఆయన ముందుకు తీసుకొచ్చి చెప్పడం నా ధర్మం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చెయ్యలేదని అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నారండి? సేమ్ టు సేమ్ గీతూ రాయలు కూడా అదే చేస్తుంది. మీరు బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చి, బిగ్ బాస్ వెళ్ళి అక్కడ మీరు ఉండి వచ్చి, కొంతమంది బిగ్ బాస్ రివ్యూవర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ చేశారు అంటే నేను స్టార్టింగ్లో నమ్మలే. సో వీళ్ళ పోటీ కోసం ఏదో చెప్తున్నారులే అనుకున్నా. ఆదిరెడ్డి గారి గురించి మాట్లాడారు, గీతూ రాయల గురించి మాట్లాడారు. సో ఆదిరెడ్డి స్టార్టింగ్లో అతను కూడా రెస్పాండ్ అవ్వలేదు, కానీ తర్వాత రెస్పాండ్ అయ్యారు. అది నాది, నేను బెట్టింగ్ యాప్స్ ఎక్కడా చేయలేదు, ఫాంటసీ పేజ్ కూడా నా పేరుని పెట్టి ఎవరో క్రియేట్ చేసిన పేజ్, వాళ్ళ మీద కూడా నేను కేసు పెట్టాను అని విత్ ప్రూఫ్స్తో సహా కొంచెం టైం తీసుకున్నా సరే ఆయన రెస్పాండ్ అయిపోయారు. గీతూ రాయలు రెస్పాండ్ అవ్వలేదు. సో రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఏమనుకుంటాం, సో మేబీ పెట్టలేదేమో, పెట్టినా కామ్ అయిపోయిందేమో, ఏదో ఒకటి రెండు పెట్టుంటారు, సో తర్వాత కామ్ అయిపోయిందేమో అని అనుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న హెచ్సియు ఇష్యూ వచ్చినప్పుడు గీతూ రాయలు ఏం చేశారు, వాళ్ళు తన స్టేటస్ పెట్టుకుంది, రీల్ పోస్ట్లో కూడా పెట్టింది. ఏమని, నాకు ఫస్ట్ టైం హైదరాబాద్లో ఎందుకు వచ్చానని బాధ అనిపిస్తుంది అని పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత స్టేటస్లోని యానిమల్స్ గురించి బాధపడుతూ, ఏంటి ఇలా చేస్తున్నారు, యానిమల్స్కి పోతుంటే ప్రాణం పోతుంది అన్నట్టుగా స్టేటస్ పెట్టింది. సో దీనికి రెస్పాండ్ అవుతూ వీళ్ళు ఏం చేశారు, ఇది పెట్టారు, ఒక వీడియో పెట్టారు. అవునా, ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి, గీతూ రాయల బిహేవియర్ గురించి చెప్తున్నా. వీళ్ళు మళ్ళీ ఇంకొక వీడియో పెట్టారు. ఏమని, హెచ్సియు గురించి ఇంత రెస్పాండ్ అవుతున్నారు, మీరు బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు మీ వల్ల ఎఫెక్ట్ అయ్యి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా మంది ప్రాణాలు పోయి ఉంటాయి కదా, చాలా మంది రోడ్ల మీదకి వచ్చేసి ఉంటారు కదా, అప్పుడు అది ప్రాణంలో అనిపించలేదు, ఇది మాత్రం ప్రాణంలో అనిపిస్తుంది, ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ గీతూ రాయలు రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయినప్పుడు నేను అది చూసా. నేనేంటే చాలా మంది, కొన్ని లక్షల మంది చూసుంటారు. ఏం పెట్టారు, నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను, సోషల్ మీడియాలో ఆ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని చెప్పేసి. నేను ఎక్కడా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, నేను కార్లు, బంగ్లాలు, ఇల్లులు అన్నీ కొనేసుకున్నాను అంటున్నారు. నేను అసలు ఏం కొనుక్కోలేదు, నా పేరున ఒక చిల్లి గవ్వ కూడా లేదు, నా పేరెంట్స్ కూడా ఇవ్వలేదు. సో నేనేదో ఇలా కష్టపడి సంపాదించుకుంటున్నాను తప్ప నేనేం చేయలేదు. కావాలి అంటే ఒకే ఒక్క ప్రూఫ్ రండి, నేను చూస్తాను అంది. ఏంటండి, ఏ ప్రూఫ్స్తో రావాలి? నిజంగా నేను ఆ వీడియో చూసి ఆ బిగ్ బాస్ రివ్యూవర్స్నే తిట్టుకున్నా. సో వీళ్ళు ఫ్లోలో వెళ్ళిపోయి ఇది కూడా ఎలాగో వాళ్ళకి వచ్చేసి ఉంటుంది, 100% కన్ఫర్మ్ చేసుకోకుండా వీడియో చేస్తారేమో అని మళ్ళీ మీ రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ సో కాల్డ్ యూట్యూబర్స్, సో మళ్ళీ వాళ్ళు విత్ ప్రూఫ్స్తో సహా మళ్ళీ పెట్టారు. సో ప్రూఫ్స్ లేకుండా మేము ఎలా మాట్లాడతాం అనుకుంటున్నారు, మీరు డిలీట్ చేసేసినవన్నీ కూడా మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు నిజం చెప్పండి? అసలు గీతూ రాయలు అలా మాట్లాడితే దానికి ప్రూఫ్స్ వచ్చాయి, ఆ తర్వాత నుంచి మళ్ళీ రెస్పాన్స్ ఏం లేదు. ఏంటిది? మళ్ళీ ఈ వీళ్ళు వీడియో పెట్టడానికన్నా ముందు ఇంకొక స్టేటస్ కూడా పెట్టారు. ఏంటంటే, ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేసేసారు కదా గవర్నమెంట్, అలాగే కొన్ని వెబ్సైట్స్ కూడా బ్యాన్ చేసేసారు కదా, మరి కొన్ని బెట్టింగ్ యాప్స్ ఎందుకు వస్తున్నాయి అంటే గవర్నమెంట్ ఎందుకు చూపిస్తుంది అని. గవర్నమెంట్ చేస్తుంది తప్పే, సో మీరు కూడా చేస్తున్నది తప్పే అని తెలిసే తప్పు చేశారా? ఎందుకంటే
ఆమె ఎప్పుడైతే ఇలా చెప్పిన దానికన్నా ముందు తన ఫాలోవర్తో ఎవరితోనో మాట్లాడుతూ తను రెస్పాండ్ అయ్యింది ఆయన మెసేజ్కి. ఏమని రెస్పాండ్ అయ్యారు? సో నేను 2024 వరకు చేశాను కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, దాని తర్వాత చెయ్యలేదు. అప్పుడు కూడా నాకేం పెద్దగా రాలేదు, 60,000 to 70,000 వచ్చింది. అవి కూడా నాకు హాస్పిటల్ బిల్లుకి అయిపోయాయి. సో అయినా సరే నేను పైన హైలైట్ చేసి రాశానే ఇది నమ్మొద్దు అని చెప్తున్నారు అని మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఏమనుకోవాలి? గీతురాయిల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుందా, చెయ్యలేదనా? అంటే 2024 వరకు ప్రమోట్ చేసుకోవచ్చు, 2024 తర్వాత ప్రమోట్ చేసుకోకూడదని ఎవరైనా చెప్పారా? 2024లో ప్రమోట్ చేసినవన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు కాదా? అసలు మీరు 60,000 తీసుకున్నారో 70,000 తీసుకున్నారో, అసలు మీ హాస్పిటల్ బిల్లుకి వచ్చాయో లేకపోతే మీ మేకప్ కిట్స్కి వచ్చాయో అది వేరే విషయం. ప్రమోట్ చేశారు కదా, ప్రమోట్ చిన్నదో పెద్దదో చేశారు కదా, చేసినప్పుడు అంత ధైర్యంగా పోస్ట్ ఎలా పెడతారండి? సో నేను చాలామంది వీళ్ళని మనం చూస్తున్నాము. చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, కొంతమంది వాళ్ళ మీద కేసులు పడతాయనో లేకపోతే ఏదైనా అని వచ్చి సారీ దండం పెట్టేసి బెట్టింగ్ యాప్స్ నమ్మొద్దు, మేము అంతకుముందు చేస్తాం ఇంక చెయ్యమని చెప్పి కొంతమంది చెప్పారు. కొంతమంది సైలెంట్ అయిపోయారు, కొంతమంది కేసులకి వరకు వెళ్ళారు, కొంతమంది మేము చేసాము మాకు తెలియక అది తప్పని తెలియక చేసాము వీటిపైన చెయ్యము అని చెప్పారు. కొంతమంది కామ్గా సైలెంట్ అయిపోయారు, ఎటువంటి రెస్పాన్స్ అవ్వకుండా. ఇలాంటి కేటగిరీ నేను ఎక్కడా చూడలేదు. బెట్టింగ్ యాప్స్ చేసి ఆపేసి నేను చెయ్యలేదు, మీకు దమ్ముంటే వీలుంటే ఒక్కటైనా ప్రూఫ్స్తో రండి అన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్స్ పెట్టారు కదా, ఇన్స్టాలోనే పెట్టారు వాళ్ళు ప్రూఫ్స్. సో మరి దీన్ని ఏమనాలి గీతు గారు? సో మీరు ఎలా ఉందంటే మీకు రోజుకొక వాక్యం చెప్తూ ఉంటారు, రోజుకొక మంచి మాట చెప్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు ఆ మంచి మాటలు విని ఇన్స్పిరేషన్ వస్తుంది, చాలా బాగా చెప్తున్నారు అనుకుంటాము. ఆ మాటే కాదు మీ చేత కూడా అంతే క్లియర్గా ఉండాలి అని అనుకుంటాం కదా చూసే వాళ్ళందరూ. ఈమె ఒకవేళ చేశారనుకోండి, చేసినప్పుడు సారీ నేను 2024 వరకు చేశాను, చిన్నదో పెద్దదే చేశాను వల్ల నా వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయితే ఐఎమ్ సో సారీ, నాకు తెలియదు అని చెప్పాలి. లేదంటే సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అవ్వడం కూడా తప్పే యాక్చువల్లీ. బట్ ఓకే, కొంతమంది ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోయారు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కేసు అయితే వెళ్తున్నారు, ఎఫ్ఐఆర్కి వెళ్తున్నారు, స్టేషన్కి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. సో అలా కూడా అవుతుంది. కానీ చేసేసిన తర్వాత కూడా చెయ్యలేదు, దమ్ముంటే చూపించండి అంటే చూపించారు. ఇప్పుడు ఎవరు పరువు పోయింది? ఇప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళది తప్పని ప్రూవ్ చేయకపోతే 100% మీదే, 100% మీదే తప్పు. ఎంత తప్పు అంటే అసలు బెట్టింగ్ యాప్స్ చేసి ఒప్పుకున్నది ఒక రేంజ్ అయితే, చేసేసి చెయ్యలేదు దమ్ముంటే చూపించు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు గీతురాయలు గారు నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఇంతలా ఆలోచిస్తారు అనుకోలేదు. సరే రూడ్గా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు అనుకున్నాం, కానీ చాలా ఫిల్టర్ ఉండదు ఆ మాటలకి, చాలా బోల్డ్గా మాట్లాడతారు, ఏదైనా ధైర్యంగా చెప్తారు అనుకున్నాం, కానీ ఇలా మాట మార్చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. నేను ఆమె చూసిన తర్వాత ఆమె నమ్మేసాను చూడండి, పెద్ద బకరాని అయిపోయిన అనిపించింది. సో ఇదండి నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.